హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. హిల్ కౌంటీ వద్ద ఉన్న చైతన్య గర్ల్స్ కాంప్లెక్స్ లో క్యాంపస్ లో ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ నరేష్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలుస్తున్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సంబంధిత లెక్చరర్ నరేష్ తో పాటు కాలేజ్ ఇన్ఛార్జ్ బ్రహ్మయ్యలను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. క్లాస్ జరుగుతున్న సమయంలో లెక్చరర్ చేయి విద్యార్థినికి తగలడంతో ఈ గొడవ జరిగిందని ప్రిన్సిపల్ అన్నారు. చెప్పినప్పుడు మేము ఏం చేసాం అతను కూడా సస్పెండ్ చేసేసాం. 1 year నుంచి చేస్తున్నాడంటే ఎలాంటి కంప్లైంట్స్ అంటే 1 year కదా అతను 15 years ఎక్స్పీరియన్స్ ఎక్కడ అలాంటి యాటిట్యూడ్ చాలా బాగుంటుందండి. ఆ క్యాంపస్ అని ఈ క్యాంపస్ ఏ క్యాంపస్లో చేసినట్టు తమ్మి చిన్న కంప్లైంట్ కూడా లేదు. బట్ అది పొరపాటున తగిలింది. దాన్ని పిల్లలు చిన్నపిల్లలు కదా నెగిటివ్గా అనుకున్నట్టు సరే చెప్పిన వెంటనే నేను యాక్షన్ తీసుకొని నేను ఈవినింగ్ సస్పెండ్ చేసేసాను. ఇక శ్రీ చైతన్య గర్ల్స్ క్యాంపస్ బాచుపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఏం జరిగింది? లెక్చరర్ చేయి తగిలినట్టుగా చెప్తున్నారు. క్లాస్ నడుస్తున్న సమయంలో ఏం జరిగింది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ యామిని, గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఈ లెక్చరర్ నరేష్ అనే అతని ప్రవర్తన కొంత ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉంటారో వారి పట్ల కొంత అసభ్యకరంగానైతే ఉన్నట్లుగా అక్కడ ఉన్న విద్యార్థులు చెప్తున్నారు. చాలా వరకు అతను మాట్లాడే విధానం కావచ్చు, మాట్లాడుతూ తాను ఎవరైతే విద్యార్థినులు ఉంటారో వారిపైన చేతులు వేసే పద్ధతి, అతను వంకర చూపులు ఇవన్నీ కూడా కొద్ది రోజులు గమనిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతము వారు ఎవరైతే యాజమాన్యం ఉంటుందో దానికి కొంతవరకు చూద్దాము అన్నట్లుగా కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాంతో ఈ రెచ్చిపోయిన నరేష్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మరికొంత ముందుకు స్టెప్ వేసే దిశగానైతే వెళ్ళడము, దీంతో ఇక సహించలేని విద్యార్థినులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు అలాగే విద్యార్థి సంఘాలకు కూడా సమాచారం అందించడం జరిగింది. దీంతో ఈ ఇష్యూ అనేది బయటికి వచ్చిందని చెప్పుకోవాలి. ఇంతకు ముందు కూడా ఇతని మీద కొంతమంది కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడం, ఎవరైతే ఈ కాలేజీకి సంబంధించిన మెయిన్ హెడ్ ఉంటారో అతనికి చెప్పినప్పుడు కూడా, ప్రిన్సిపల్ కి చెప్పినప్పుడు కూడా అతను కూడా పట్టించుకోకపోవడం ఇంత దూరం తీసుకొచ్చింది. అదే మొదట్లోనే వారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు లేకపోతే అప్పుడప్పుడు క్లాసులకు వచ్చి చెక్ చేస్తున్నప్పుడు వారు ఏ విధంగా లేడీస్ కాలేజ్ కాబట్టి డెఫినెట్ గా ఆడపిల్లల దగ్గర ఎలా ఉంటున్నారు లెక్చరర్స్, ఏ విధంగా వారు పాఠాలు చెప్తున్నారు, ఏ విధంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు అనే విషయాల పైన కొంచెం వీరు ముందుగా దృష్టి సాధించుంటే ఈ రోజు ఇలాంటి ఇష్యూస్ అనేటివి బయటికి రాకుండా ఉండే కొంత భయం అనేది వాళ్ళలో ఉంటే డెఫినెట్ గా ఇట్లాంటివి జరగవు అని కూడా విద్యార్థి సంఘాలు వాపోతున్న పరిస్థితి ఉంది. ఇక విద్యార్థిని విషయానికి వచ్చేసరికి తాను మొదట్లో నార్మల్ గానే అనుకున్నా, తర్వాత కొంత భయం వేసింది. కానీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. తల్లిదండ్రులకు చెప్తే వారు ఎలా తీసుకుంటారో, ఒకవేళ చదువు మానిపించేస్తారేమో అన్న భయంతో తాను తన తల్లిదండ్రులకు చెప్పకపోవడం, కానీ ఈ కాలేజీకి సంబంధించిన మెయిన్ హెడ్ కు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన కూడా పట్టించుకోకపోవడంతో ఇక ఏం చేయలేక సర్దుకుపోయే పరిస్థితి అయితే నెలకొంది. కానీ క్లాస్ లో కూడా ఇట్లాంటి బిహేవియర్ ఉండటంతో ఒక్కసారిగా వీరందరూ కూడా ఈ విషయాన్ని తట్టుకోలేక వారు విద్యార్థి సంఘాలకు, వారి గొంతు విప్పి విద్యార్థి సంఘాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, కాలేజీ యాజమాన్యం పైన కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు చేశామని కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి విషయాలు అప్పుడు తప్పకుండా పెద్దలైతే దీనిపైన దృష్టి సాధిస్తే బాగుంటుందని కూడా విద్యార్థి సంఘాలు కోరుకుంటున్నాయి. రైట్ లిఖిత, థాంక్యూ.